దళిత, పీడిత, అణగారిన ప్రజల జీవన స్థితిగతులే ఆయన పాటకు బాణి. సమాజ స్థాపన, స్వరాష్ట్ర కాంక్ష, అందరూ బతుకుదెరువుతో బతకాలన్నదే ఆయన వాణి. అందుకే ఆయన ప్రతి పాటలో వెనుకబాటుతనాన్ని ఏమాత్రం సహించనంటాడు, అంటరానితనాన్ని తరిమికొడతాడు. ఆయనెవరో కాదు, అతడే మన గూడ అంజయ్య. తెలంగాణ పాటల పూదోట, స్వేచ్ఛా పతాకం ఎగిరించే రక్షణ కోట ఇక లేదు. అనారోగ్యంతో గత కొంతకాలంగా సాహిత్యానికి దూరంగా ఉన్న ఆయన శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపురం గ్రామంలో 1954 నవంబర్ 1న లచ్చయ్య, లస్మమ్మ దంపతులకు జన్మించిండు. 10వ తరగతి ఇంటర్మీడియట్ లక్షటిపేటలో చదువుకున్నాడు. బి ఫార్మసీ హైదరాబాద్లో చదివిండు. గ్రామాల్లో జమీందారు, పటేలు, పట్టవారీ వ్యవస్థ కొనసాగుతున్న ఆ రోజుల్లో బడుగు దళితులను అనేక హింసలు పెట్టేవారని, తనకు 16 ఏళ్లు ఉన్నప్పుడు కళ్లతో చూసిన సంఘటనలకు చలించిపోయి ఉద్భవించిందే ఊరు మనదిరా పాట అని చెబుతుండేవారు గూడ అంజయ్య. ఆనాటి నుంచి ఈనాటి వరకు పాటలు రాసి వస్తున్నాను. తెలంగాణ ఉద్యమంకి వచ్చేసరికి 69లోనే తెలంగాణ గురించి పాటలు రాయడం జరిగింది. దురదృష్టం ఏమిటంటే ఆ రోజుల్లో వాటిని నేను రికార్డ్ చేయడం అనేది, రాసి పెట్టడం కొన్ని జరగలేదు. అయినా అప్పటి నుంచి మళ్లీ 10 ఏళ్ల నుంచి తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఈ సీడీలో పొందుపరచడం జరిగింది. ఇట్లా 100 పాటలు రాశాను. ప్రధానంగా నా ఉద్దేశం అంటే గద్దరని చెప్పినట్టు ఈనాడు కవుల మీద, కళాకారుల మీద ఒక మహత్తరమైనటువంటి బాధ్యత ఉన్నది. అది ఆనాడు ఎప్పుడూ ప్రజలు ఎక్కడ వాళ్ళ హక్కుల కోసం, ఆనాడు భూమి కోసం కానీ ఈనాటి నుంచి నైజాం కాలం నుంచి తెలంగాణ ఎప్పుడు తిప్పలవలసిన వస్తుంది. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు రాజులు మారినా, రాజకీయాలు మారినా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదని చెప్పి నేను నమ్ముదే వాళ్ళలో నేను ఒకరిని. కాబట్టి తెలంగాణ బతుకులు మారేంత వరకు తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిస్తూ తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం నా కళాన్ని, నా కళాన్ని ఆపనని చెప్పి మీ అందరికీ. గూడ అంజయ్య రాసిన ప్రతి పాటలో సామాజిక సందేశం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చిన ఎర్ర సైన్యం సినిమాలో జడ్జిగా నటించిండు. మా భూమి, దండోరా, చీకటి సూర్యుడు వంటి సినిమాల్లో కూడా అంజయ్య నటించిండ్రు. కవి, రచయిత, గాయకుడే కాకుండా ఆయన అనేక సినిమాలలో కూడా నటించిండ్రు. గూడ అంజయ్య పాటలు పల్లెల్లో ఉద్యమంతో పరవళ్లు తొక్కాయి. ఆ పాటల్లో పల్లె పదాలు తమ సొగసులను నింపుకొని తుల్లిపడుతుంటాయి. ఆ పాటలకు అన్ని సొగసులద్దిన మన తెలంగాణ కవుల్లో గూడ అంజయ్యది మరువలేని పాత్ర. 1982లో వచ్చిన రంగుల కళ చిత్రంలో తన మొదటి పాట భద్రం కొడుకో రాసి తెలంగాణ పాట పదునేమిటో రుచి చూపించిండు. భద్రం కొడుకో నా కొడుకో కౌరన్న జర పైలం కొడుకో నా కొడుకో కౌరన్న జర భద్రం కొడుకో నా కొడుకో కౌరన్న జర పైలం కొడుకో నా కొడుకో కౌరన్న శిక్ష ఎక్కే కాడ దిగే కాడ తొక్కుడు కాడ మలుపు కాడ పైలం కొడుకో నా కొడుకో కౌరన్న జర భద్రం కొడుకో నా కొడుకో కౌరన్న జర భద్రం కొడుకో నా కొడుకో కౌరన్న. గూడ అంజయ్య పాటకు పదునెక్కువ అని విమర్శకులు సైతం ప్రశంసించిండ్రు. అవి ప్రజల గుండెల్లోకి సూటిగా దూసుకెళ్తాయని కొనియాడిన్రు. గూడ అంజయ్యతో తనకున్న అనుబంధాన్ని ఇలా పంచుకుంటున్నారు నిర్మల్కు చెందిన కవి, రచయిత డాక్టర్ దామెర రాములు. గూడ అంజయ్య గారు నాకు దాదాపు 3 దశాబ్దాలుగా నా మిత్రుడైన ఆయన మన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలో జన్మించాడు. ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ గా దాదాపు దశాబ్ద కాలం పనిచేశారు. అప్పుడు ఆయన దరకమి అంటే దళిత రచయితల కళాకారుల ఐక్య వేదికలో ఉపాధ్యక్షుడుగా పనిచేసిండు ఆయన. నేను అప్పుడు దానికి కార్యదర్శిగా పనిచేశాను. దాని తర్వాత ఆయన కింకోటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్ గా బదిలీ అయిండు. ఎందుకు అనంటే ఆ కాలంలో ఆయన సినిమాలలో కొన్ని పాటలు, ముఖ్యంగా నారాయణమూర్తి సినిమాల్లో
కొన్ని పాటలు రాశాడు ఆయన. ఆ పాటలు చాలా ఫేమస్ అయినాయి. దాని తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా కొన్ని పాటలు రచించిండు ఆయన. ఆ ఉద్యమాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో ఉపయోగపడ్డాయి. అది కాకుండా నాకు ఆయన మంచి సన్మిత్రుడు కూడా. ఆయన ఉట్నూరులో పనిచేస్తున్నప్పుడు దాదాపు నెల 2 నెలల కోసారైనా ఇటు నిర్మల్ వచ్చినప్పుడు మా ఇంట్లో ఆగేవాడు. ఆగినప్పుడు మేము సాహిత్యం గురించి చాలా చర్చించుకునే వాళ్ళము. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు పీడిఎస్ లో పనిచేసేవాడు. తర్వాత విరసంలో, తర్వాత అరుణోదయ సంస్థలో పనిచేసేవాడు. తర్వాత కూడా ఆయన కూడా పాటల రచన మాత్రం ఆయన మానలేదు. ఆయన మన తెలంగాణలో పాట గొప్ప శక్తివంతమైనది అయితే ఆ పాటలో గొప్ప గద్దరు తర్వాత గూడాంజయ్య ప్రముఖంగా పేర్కొనవచ్చు. కానీ ఆ దురదృష్టవశాత్తు గత 2-3 సంవత్సరాలుగా ఆయన ఆరోగ్యం బాగాలేదు. ఆయన మొన్ననే పక్షవాతం వచ్చింది. తర్వాత లివర్ కూడా బాగా డ్యామేజ్ కావడం వల్ల హైదరాబాద్ హాస్పిటల్లో దాదాపు నెల 2 నెలలుగా ఆయన బెడ్ రిడన్ గా ఉండే, సీరియస్ గా ఉండే. ఇవాళ ఆయన పోయినందుకు ఆయన మిత్రునిగా, సహచరునిగా నాకు చాలా బాధాకరమైన రోజు. ఉట్నూరుకు చెందిన కవి గోపగాని రవీందర్ ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి అతి కొద్ది మంది గేయ కళాకారులు, ప్రజా ఉద్యమ కవుల్లో గూడ అంజయ్య గారు ఒకరు. ఆయన 30 సంవత్సరాల నుండి వయసు నుండి అనేకమైనటువంటి సామాజిక సంక్లిష్ట సమస్యల మీద పాటల్ని రాసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పాల్పడినటువంటి గొప్ప గేయ ఉద్యమ కవి గూడ అంజయ్య గారు. ఆయన ఉట్నూరులో ఉన్న రోజుల్లో ఆయనతో తరచుగా మాట్లాడుతూ సామాజిక సమస్యల మీద మాట్లాడుకునే వాళ్ళం. ఆయన చెప్పినటువంటి అనేక విషయాలు నా సాహిత్య జీవనానికి, నా కవిత్వ ప్రస్థానానికి దోహదం పడింది. ఆయన రాసినటువంటి పాటల్లో అనేకమైనటువంటి రైతు సమస్యలు, ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి సమస్యలు, సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వ్యవస్థ మారాలనేటువంటి దృక్పథంతో రాసినటువంటి విషయాల మీద కూడినటువంటి పాటలు అనేకంగా ఉండేవి. ముఖ్యంగా ఆయన దళిత సాహిత్యోద్యమానికి కూడా ఎనలేని సేవ చేశారు. దళిత రచయితల కళాకారుల ఐక్య వేదిక తరపున ఆయన వ్యవస్థాపకులు కూడా ఒకరు. ఆ సంస్థ తరపున ఉట్నూరులో అనేక కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. ఆయనతో మాట్లాడుతుంటే ఒక అనేకమైనటువంటి విషయాల్ని ఒకేసారి నేర్చుకునే విధంగా, ఒక మంచి పుస్తకం చదివితే ఎలాగైతే ఉంటుందో ఒకసారి అంజయ్య గారితో మాట్లాడితే కూడా అంత మనం నేర్చుకున్నట్టుగా ఉండేది. ఉట్నూరులో వెళ్ళిపోయిన తర్వాత మరి ఒక గొప్ప సాహితీ మిత్రుని కోల్పోయినటువంటి భావన కలుగుతున్నది. గూడ అంజయ్య సహచర మిత్రులు సీనియర్ పాత్రికేయుడు సయ్యద్ కరీం. ఊరు మనదిరా వాడ మనదిరా అనే పాటతో తెలంగాణ ప్రజానికాన్ని చైతన్యపరిచి ఆ పాటను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ప్రజాకవి గూడ అంజయ్య ఎమర్జెన్సీ చీకటి కాలంలో 1975 ఎమర్జెన్సీ చీకటి కాలంలో విప్లవ విద్యార్థి నాయకుడిగా సామాజిక రాజకీయ పరిణామాలపై గొంతు విప్పిన గూడ అంజయ్య ఆ తర్వాత తన ప్రజల గోసను అక్షరంగా మార్చి ఆవేశాన్ని లయగా కూర్చి పాటలు రాసిన గూడ అంజయ్య పాటలు రాస్తేనే అది ప్రజాకవి గూడ అంజయ్య పాట అవుతుంది. తెలంగాణ బతుకు చిత్రాన్ని తన గేయాల్లో రాసిన కవి ఉద్యమకారుడు గూడ అంజయ్య ఆయన జీవనయానంలో రాసిన అనేక పాటలు ఒకటి కాదు వందల పాటలు ఒకటైతే ఊరు మనదిరా పాట మాత్రం జనం గుండెల్లో గూడు కట్టుకుపోయింది. ఆ గొంతు మూగబోయింది, ఆ కలం ఆగిపోయింది, ఆయన జ్ఞాపకాలు మిగిలిపోయాయి. బ్రిటిష్ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమించిన దరిమెల్ల సత్యనారాయణ రాసిన మా కొద్ది దురదనం అన్న పాటకు సమానమైన ఊరు మనదిరా పాట తెలంగాణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో మారుమోగిపోయింది. ఆ పాట ఆయనకు ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చి పెట్టింది. గూడ అంజయ్య తొలి మలి దశ తెలంగాణ పోరాటాల్లో పాల్గొన్నారు. ఆయన అభ్యుదయ భావాలను పుణికి పుచ్చుకున్న గూడ అంజయ్య గిరిజనులు, దళితుల సమస్యలపై అనేక కథనాలు రాశారు. గిరిజన మహిళ మేలుకో, వాయిస్ ఆఫ్ తెలంగాణ అనే నాటికలు, కథలు విశేష ప్రజాదరణ పొందాయి. తెలంగాణ రచయితల వేదిక నాయకులు డాక్టర్ ఉదారి నారాయణ. గూడ అంజయ్య ప్రజా ఉద్యమ కవి. ప్రజా ఉద్యమాలకు ఊపిరిపోసిన తన పాటలు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఎంతో ప్రఖ్యాతి పొందింది. ఊరు మనదిరా అనే పాట ద్వారా 800 మంది ప్రజలను ఉద్యమం వైపు
నడిపించిన కవి మన గూడాంజయ్య. ఈరోజు మనం చనిపోయాడంటే మన తెలుగు సాహిత్య లోకానికి కాకుండా మన ఆదిలాబాద్ కి చాలా విషాదకరం. ఎందుకంటే మన ఆదిలాబాద్ లోనే పుట్టిన కవి, ఆదిలాబాద్ వాడు కాబట్టి ఆదిలాబాద్ జిల్లా కవులు రచయితలకు మామూలు ప్రజలకు కూడా ఎంతో విషాదకరం. గూడాంజయ్య గారి సాహిత్యము ప్రజా సాహిత్యం. గూడాంజయ్య ఎప్పుడు కూడా ప్రజా సాహిత్యాన్ని రచించాడు. అనేక ఉద్యమాలతో అతనికి అవినాభావ సంబంధం ఉన్నది. ఇటు ఉద్యమ కవిగాని కాకుండా కథలు కూడా రచించిండు. ఇటు అభ్యుదయ, విప్లవ, దళిత స్త్రీవాద ఉద్యమాలతో పాటు తెలంగాణ ఉద్యమంలో అతని పాటలు ఎంతో ఉత్తేజాన్ని కలిగించి తెలంగాణ రాష్ట్ర అవతరణకు ఎంతో కృషి చేసినాయి. పుడుతొక్కటి సస్తరెండు రాజుగవో రాజుగా ఎత్తుర తెలంగాణ జెండా రాజుగవో రాజు అనే గూడాంజయ్య పాట వింటే కూర్చున్నవాడు కూడా పరిగెత్తే విధంగా ఉత్తేజాన్ని ఇస్తుంది. అదే విధంగా అయ్యోనివా నువ్వు అవోడివా తెలంగాణకు నువ్వు పావులు అనే పాట వింటుంటే నిజంగా తెలంగాణ కావాలనే కోరిక ఉన్న ప్రతి మనిషి కూడా తప్పకుండా తెలంగాణ ఉద్యమం వైపు తప్పకుండా నడుస్తాడు. ఆ విధంగా గూడాంజయ్య గారు ఇటు ప్రజా పాటలు కాకుండా సినిమాలకు కూడా ప్రజా సినిమాలకు కూడా పాటలు రచించి తెలుగు సాహిత్యంలో ఒక ప్రజా కవిగా, ఉద్యమ కవిగా అతను చిరస్థాయిగా నిలిచిపోతాడు. కాబట్టి ఈ రోజు గూడాంజయ్య చనిపోయాడంటే నిజంగా తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటు. ఇటు ఆదిలాబాద్ తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ సాహిత్య మిత్రులు, ఆదిలాబాద్ జిల్లా సాహిత్య మిత్రులందరూ తీవ్రమైన సంతాపాన్ని ప్రకటిస్తున్నాం. ఆదిలాబాద్కే కాదు, తెలంగాణకే కాదు, పాట ఖ్యాతిని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి గూడ అంజయ్య. భౌతికంగా ఈరోజు ఆయన మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన పాటలు జనం గుండెల్లో గూడు కట్టుకుని చిరకాలం మారు మ్రోగుతూనే ఉంటాయి. పల్లెల్లో చూస్తే జనం, పట్నంలో చూస్తే జనం, పల్లెల్లో చూస్తే జనం, పట్నంలో చూస్తే జనం, గుణం తెలిసి జనంలోన కలువర కొడుకో, నా కొడుకో కొమ్రన్న, నువ్వు కదులర కొడుకో, నా కొడుకో కొమ్రన్న, నువ్వు నడువర కొడుకో, నా కొడుకో కొమ్రన్న, నువ్వు కదులర కొడుకో, నా కొడుకో కొమ్రన్న, నువ్వు నడువర కొడుకో, నా కొడుకో కొమ్రన్న, నువ్వు కదలర కొడుకో, నా కొడుకో కొమ్రన్న, నువ్వు నడువర కొడుకో.